హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని శాతవాహన పూర్వయుగంలో ఆంధ్రుల గురించి వైదిక గ్రంథాలలో ఏ విధంగా ప్రస్తావించబడిందో తెలుసుకుందాం. ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన మొదటి గ్రంథాలు వైదిక గ్రంథాలు లేదా బ్రాహ్మణ గ్రంథాలు. ఈ వైదిక గ్రంథాల్లో ఆంధ్రుల ప్రస్తావనలు ఏ విధంగా జరిగాయి, ఎలా జరిగాయో తెలుసుకుందాం. ఈ వైదిక గ్రంథాల్లో ఐతరేయ బ్రాహ్మణములో ఈ ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఈ ఐతరేయ బ్రాహ్మణము క్రీస్తు పూర్వం 800కు చెందినది. ఈ ఐతరేయ బ్రాహ్మణములో శునశ్శేపుని కథలో ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఈ శునశ్శేపుని కథ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. శునశ్శేపుని కథలో శునశ్శేపుడు ఒక బ్రాహ్మణుడు. ఈ శునశ్శేపుడిని యజ్ఞ పశువుగా దేవతలకి బలివ్వడానికి తీసుకుని వెళ్తుంటే ఈ విశ్వామిత్ర మహర్షి వచ్చి ఈ శునశ్శేపుడిని కాపాడి తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. ఈ విశ్వామిత్ర మహర్షికి 50 మంది కుమారులు ఉంటారు. ఈ విశ్వామిత్ర మహర్షి ఈ శునశ్శేపుడిని కాపాడి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ విశ్వామిత్ర కుమారులని శునశ్శేపుడిని సోదరుడిగా అంగీకరించమని కోరాడు. కానీ ఈ 50 మంది కుమారులు శునశ్శేపుడిని సోదరుడిగా అంగీకరించడానికి నిరాకరించారు. అప్పుడు ఈ విశ్వామిత్ర మహర్షి ఈ 50 మంది కుమారులని శపించాడు. ఏమని శపించాడు అంటే ఆర్యావర్తము అంటే ఉత్తర భారతదేశము. వారు ఉత్తర భారతదేశంలో నివసించేవారు. ఈ ఆర్యావర్తమును విడిచి దక్షిణ భారతదేశానికి వెళ్ళమని శపించాడు. దక్షిణ భారతదేశానికి వచ్చిన ఈ 50 మంది సోదరులు కొన్ని తెగలుగా మరియు కొన్ని జాతులుగా జీవించారు. అందులో ఈ 50 మంది తెగలలో ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. దక్షిణ భారతదేశంలోని కొన్ని తెగలు, వాటి గురించి చూద్దాం. దక్షిణ భారతదేశంలోని తెగలు శబరులు, సవరులు, కళింగులు, మూతిబులు మరియు ఆంధ్రులని ఈ ఐతరేయ బ్రాహ్మణములో ప్రస్తావించారు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదం కూడా ఈ ఐతరేయ బ్రాహ్మణములో చెప్పబడింది. కాబట్టి ఐతరేయ బ్రాహ్మణము ప్రకారం ఆంధ్రులు శపించిన వారని, ఆర్యావర్తమును విడిచి దక్షిణ భారతదేశానికి వచ్చారని ఈ ఐతరేయ బ్రాహ్మణములో ప్రస్తావించబడింది. మొట్టమొదటిసారిగా ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన వైదిక గ్రంథము ఐతరేయ బ్రాహ్మణము. ఈ గ్రంథంలో ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడింది. మహాభారత గ్రంథంలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఈ మహాభారత గ్రంథంలో ఆంధ్రుల గురించి ఏ విధంగా ప్రస్తావించబడిందో చూద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన ఆంధ్రులు యుద్ధం చేశారు అని, ఈ ఆంధ్రులను పాండవులు ఓడించారు అని మహాభారత గ్రంథంలో చెప్పబడింది. అలాగే పంచపాండవులలో ఒకడైనటువంటి సహదేవుడు దక్షిణాది దండయాత్రల్లో ఈ ఆంధ్రులను ఓడించాడు అని మహాభారత గ్రంథంలో చెప్పబడింది. అదేవిధంగా ఈ మహాభారత గ్రంథంలో ఆంధ్రులు బనవాసి అంటే కర్ణాటక వాసులని ఈ గ్రంథంలో చెప్పబడింది. మత్స్య పురాణము మరియు భాగవత పురాణాల్లో కూడా ఆంధ్రుల గురించి చర్చించడమైనది. ఆంధ్రులు మ్లేచ్చులు అంటే అస్పృశ్యులు అని ఈ మత్స్య పురాణము మరియు భాగవత పురాణంలో ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఈ గ్రంథాల్లో ఆంధ్రులు మ్లేచ్చులు అంటే అస్పృశ్యులు అని ప్రస్తావించబడింది. మనుధర్మశాస్త్రంలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఈ మనుధర్మశాస్త్రంలో ఆంధ్రుల్ని ఎంతో నీచంగా చూపించారు. ఏ విధంగా అంటే ఈ ఆంధ్రులు గ్రామాలకు మరియు పట్టణాలకు దూరంగా జీవించాలి అని చెప్పబడింది. చరక సంహిత. ఈ చరక సంహితలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఈ చరక సంహితని చరకుడు రచించాడు. ఈ చరక సంహితలో ఆంధ్రుల గురించి ఎంతో నీచంగా నికృష్టంగా చూపించారు. ఏ విధంగా అంటే ఆంధ్రులు కలలో కనిపించినా సరే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఈ చరక సంహితలో చెప్పబడింది. ఆంధ్రులు కలలో కనిపించినా సరే పొద్దున్నే లేచి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఈ చరక సంహితలో చెప్పబడింది.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.